దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. కుడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి యొక్క అవకాశాన్ని ప్రభు తన వాక్యం ధ్యానించుకోవడానికి మనకి ఇచ్చారు. అందుకు ఆయనకు మహిమ కలుగును కాక. శుద్ధం దేవుని వాక్యంలోను ప్రభు పరిశుద్ధాత్ముడు ఈరోజు నాకు ఒక నూతన వాక్యమును నాకు బోధించి మీకు బోధించమని చెప్పారు. ధ్యానిస్తూ ఉండగా వాక్యాన్ని ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని కూడా నాకు ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. ఒక ప్రశ్న మన ముందు, పరలోకంలో దుఃఖం ఉంటుందా అనే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం నేర్చుకున్నాం. మొట్టమొదటగా ప్రసంగి 7:3 చదువుతాం. ఏముంది అక్కడ అంటే, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అని ఉంది. దేవునికి హల్లెలూయా. ప్రసంగి 7:3 ఏమని వ్రాయబడిందంటే, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అని ఉంది. అయితే ఏంటి దుఃఖము? ఎందుకు రాశారు అలాగా? మనందరికీ బాగా తెలుసు. మరి మత్తయి సువార్త 5:3 దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని. రెండవదిగా ఏమని వ్రాశారంటే, లూకా సువార్త 6:21 ఇప్పుడు దుఃఖపడుచున్న వారలారా మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అన్నారు. ఓకే, అలా అంత మాత్రమే కాకుండా మరలా 25 ఏమన్నారు అనంటే, ఇప్పుడు మీరు నవ్వుతున్న వారలారా మీరు ఏడుస్తారు అన్నారు. చూసారా? ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు అని 21 ఉంటే, 25 ఏం రాశారు? అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతురు అన్నాడు. అయితే మత్తయి సువార్త 5:3 ఇది కూడా ఒకే భావాన్ని మనకు కలగచేస్తుంది. దుఃఖపడడం మేలే అని అర్థం. నవ్వితే నష్టం ఉంది కానీ దుఃఖపడటం వలన మేలే జరుగుతుంది అన్నాడు. ఇంకా మీకు దుఃఖం గనక రాకపోతే, బాధ మీకు రాకపోతే ఇంకొక పని చెయ్యమని యాకోబు పత్రిక 4:9 కూడా రాశాడు. అది లాస్ట్ చదువుకున్నా. అయితే ఏం దుఃఖము అనే ప్రశ్న వెంటనే వస్తుంది మనకు. ఆ దానిని పరిశుద్ధాత్ముడు మనకి ఏమని వివరిస్తున్నాడు, గ్రంథంలో ఏమని రాశాడు అనంటే, 2వ కొరింథీ పత్రిక అది ఎలాంటి దుఃఖము అనేది ఇక్కడ రాశాడు. 2వ కొరింథీ పత్రిక 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము అని రాశాడు. దాని పర్యావసనం ఏంటి, దాని మేలు ఏంటి, దాని లాభం ఏంటి కింద రాశారు. అసలు దుఃఖం అంటే ఏంటి? ఏ దుఃఖము అనంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము అన్నాడు. అయితే ఇప్పుడు పరలోకంలో దుఃఖం ఉందా అనేది కదా మన క్వశ్చన్ మార్కు. అవును, దుఃఖం ఉంది. అది ఎందుకు దుఃఖము అనంటే దుఃఖపడుటే మేలు అన్నాడు. మరి పరలోకం వెళ్ళడానికి ఇవన్నీ అనుకున్నాం అనుకోండి, మరి పరలోకాన్ని చేరాక కూడా దుఃఖం ఎందుకు ఉంటుంది అనేది మనము చివరిలో ఆలోచించేద్దాం. అయితే భూమి మీద ఉండగా మనకు ఉన్నటువంటి దుఃఖము అది ఎట్లా మనం ఓదార్చబడతాము, దీని వలన లాభం ఏంటి, ఈ పర్యావసనం ఏంటి, దీని యొక్క రిజల్ట్స్ ఏంటి అనేది మనం ఒకసారి గ్రంథము పరిశీలిస్తే దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. 1 తెస్సలోనికీ పత్రిక 4:13 నుండి కొన్ని వచనాలు మనం అక్కడ చదివితే, అక్కడ ఎవరైనా మరణించినప్పుడు ఎక్కువగా ఆ మాటలు మరి చదువుకుంటారు, దైవజనులు చదువుతారు. ఏంటవి? నిద్రించిన వారి గూర్చి మనము దుఃఖపడాల్సిన అవసరం లేదు, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పి, మనం ఈ నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము ఈ మాటలు మీకు నేను చెప్తున్నాను అని రాశారు. అంటే మనము దుఃఖిస్తాం ఎవరైనా మరణిస్తే.
ఇప్పుడు మన మధ్యలోంచి పూర్ణిమాదేవిని వెళ్ళి మనం ఏం చేస్తాము? దుఃఖపడతాము. అయితే నిరీక్షణ లేని దుఃఖం ఉంది, నిరీక్షణతో కూడిన దుఃఖము. క్రైస్తవ జనాంగము ఏ దుఃఖం అయితే దేవుడు ఓకే చేస్తాడు, ఏ దుఃఖం వలన మనకు లాభం కలుగుతుంది, ఏ దుఃఖం వలన తర్వాత ఒక బెనిఫిట్, ఒక క్షేమకరమైన పరిస్థితి మనకు వస్తుంది అని గ్రంథమును మనం బాగా పరిశీలించి చదువుకుంటే, ఇంకా చివరిలో 17వ వచనంలో అంటాడు, ఇలా దుఃఖపడిన వాళ్ళు, క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు వీళ్ళందరూ కలిసి దేవునిని ఎదుర్కొనడానికి మేఘాల మీద కొనిపోబడతారు. వాళ్ళు సదాకాలం అక్కడ ఉంటారు. అయితే అసలు దుఃఖం వలన మనకేమైనా లాభమా? ఇప్పుడు దుఃఖించు వారులారా మీరు నవ్వుతారు అన్నారు. ఎప్పుడు నవ్వుతారు? మరి ఇప్పుడు నేను ముందే మీకు ఒక మాట పరలోకంలో దుఃఖం ఉంటుందా అని కూడా ప్రశ్న వచ్చింది. మరి ఇప్పుడు ఎప్పుడు మరి మనం నవ్వేది ఎప్పుడు అనేవి ఒక్కంత మనము ధ్యానం చేసినట్లయితే దేవుడు మనకు చక్కగా వివరిస్తాకి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖము 2 కొరింథీ 7:10 ప్రకారం రక్షణార్థమైన మారు మనస్సును మనకు కలగజేస్తుంది. ఆధ్యాత్మికంగా మనం ఎదగలేకపోయినా, ఒకవేళ రక్షణే పొందలేకపోయినా, ఆ విషయమై మనము దుఃఖపడితే అది మనకు మేలే కలుగుతుంది. ఒక రక్షణార్థమైన మరి మారు మనస్సును మనకు కలగజేస్తుంది. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు మరి ఏం కలగజేస్తుంది అని అంటే, మనకు జీవాన్ని కలగజేస్తుంది అన్నాడు. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం మాత్రం మరణమును కలగజేయను అన్నాడు. కాబట్టి నువ్వు వేరే చేసుకోవాల్సి ఉంది, నువ్వు గమనించుకోవాల్సి ఉంది. ఎవరికి వాళ్ళే నిన్ను నీవు పరిశీలించుకోవాల్సి ఉంది. అందుకే 1 కొరింథీ 11:31 చెప్పింది, మనలను మనమే విమర్శించుకున్న ఎడల మనము తీర్పులోకి రాము అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అసలు మనం దుఃఖపడితే ఎప్పుడైనా ఎలాంటి దుఃఖపడుతున్నాము, ఎలాంటి దుఃఖం ఉంది, మనస్సులో ఎలాంటి దుఃఖం ఉంది నీకు? అసలు ఏ దుఃఖం లేదా? నవ్వుట కంటే దుఃఖపడటం మేలు అని వాక్యం ముందే చెప్తుంది. దుఃఖపడడం మంచిది అని చెప్తుంది. దుఃఖపడు వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుతున్నారు. ఇప్పుడు మీరు దుఃఖపడితే మీరు నవ్వుతారు అని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు దుఃఖపడకుండా నవ్వుతున్న వారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏడ్చే రోజు వస్తుంది అని చెప్పారు. ఇలాగ దుఃఖపడటం వలన ఎంత లాభమో, దుఃఖపడకపోవడం వలన ఎంత నష్టమో మనకు చెప్పుతూ, ఈ దుఃఖము ఎలాంటి దుఃఖం నీకు కావాలి అని అంటే, దైవికమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఏడుపు మనకు కావాలి. దేవుడు లేకుండా చనిపోయిన వారి నిమిత్తము ఆ దేవుడు లేని ప్రజలందరూ ఏడుస్తారు చూసావా, వారికి నిరీక్షణ లేని దుఃఖం అది. ఇంకా వాళ్ళకి అది ఎటర్నల్ ఆ దుఃఖం అన్నమాట. ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా దుఃఖపడతారు. మనమైతే అలా కాదు, ఈ ఎడబాటు కొరకు దుఃఖపడతాము, కానీ ఒక రోజున మనము కలుసుకుంటాము అన్నది మనల్ని ఆదరిస్తుంది అన్నమాట. అందుకే మొదటి తెస్సలోని పత్రిక 17వ వచనం 4:17 ఏం చెప్పింది అని అంటే, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకునుడి అన్నాడు 18లో. కాగా మనం సదాకాలం చనిపోయి తిరిగి లేచిన వారు, బ్రతికుండి రెప్పపాట్లు మార్పు చెందిన వాళ్ళం, మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకోవడం, సదాకాలం ఆయనతో ఉండడానికి కొనిపోబడ్డం, ఈ మేఘమండలం మీద ఇవన్నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి. అందులో పాలు పొందేవారు చాలా ధన్యులు. అయితే కనుక ఇలాంటి అదృష్టము, భాగ్యము మనకు ఊహించనంత, మన ఊహకు మించినటువంటి కార్యాలు మన ముందు జరగబోతుండగా, అటువంటి అవి మాట్లాడుకొని మనము నిరీక్షణ కలిగిన దుఃఖం ఉంటే మనము ధన్యులం, నిరీక్షణ లేని దుఃఖం కలిగిన వారు ఉంటే వాళ్ళకైతే అది నష్టం, చాలా కష్టం. దేవుడు లేని వాళ్ళందరూ నిరీక్షణ లేని దుఃఖమే వాళ్ళకేమున్నా.
వాళ్ళ విషయమే వాళ్ళ దుఃఖమే. ధనవంతుల్లాగా వాళ్ళు ఇంకొకరికి ఏడ్చినా అది కూడా అలాంటి దుఃఖమే, ఇంకా మళ్ళీ ఎప్పుడు చూడలేనన్న దుఃఖమే. కానీ మనకైతే మరలా చూస్తాము ఆ బిడ్డలను. చూడండి, ఒకవేళ మనము నిరీక్షణ కలిగిన వారంగా దేవుని బిడ్డలంగా మనమున్నా, మన వారు లేకపోతే కూడా మనకు దుఃఖమే, అది వేదనే. ఇంకెప్పటికీ వాళ్ళని మనం చూసేది ఉండదు. అదే వాళ్ళు మనము కూడా ప్రభువులో ఉంటే మనకు అంత దుఃఖం ఉండదు. ఎందుకంటే తొందరలోనే వాళ్ళని కలుసుకుంటాం. అమెరికా వెళ్ళిన వాళ్ళను 2 సంవత్సరాలు సంవత్సరానికో కలుసుకుంటే ఎక్కువ సమయం పడుతుంది అంతే తప్ప ఎప్పటికీ కలుసుకోలేనటువంటి ఎడబాటు మాత్రం కాదు. కాబట్టి ఈ సత్యం ఎరిగినటువంటి మనము అసలు మనది నిరీక్షణతో కూడిన దుఃఖమా? దుఃఖపడుట మేలు అన్నాడు, దుఃఖపడవారు ధన్యులు అన్నాడు, నా పూట కంటే దుఃఖపడ్డ మేలు అన్నాడు. అది ఏ దుఃఖము, ఎలాంటి దుఃఖము అంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అయి ఉండాలి అంటుంది వాక్యం. ఒకవేళ ఇలా దుఃఖపడి కన్నీరు కారిస్తే ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగినటువంటి వీళ్ళు చూద్దాము. వాళ్ళంట ఎందుకెందుకు దుఃఖపడతారు అంటే, మొట్టమొదటి కీర్తనలు 6:6లో తమ విషయమై తమ అవివేకము తజ్ఞానము దేవుని ఆజ్ఞను మీరుట వలన కలిగే శాప పాపాలను తలంచుకొని వాళ్ళు తమ విషయమై తమ కొరకై నీటితో యేసయ్య పాదాలు కడుగుతూ దివారాత్రులు మొరపెడతారట. దావీదైతే ఒకే ఒకసారి అవివేక అజ్ఞాన తప్పు చేశాడు, పాపంలో పడ్డాడు. ఆయన దివారాత్రులు తన యొక్క పరుపు తేలిపోయేలాగా నీరు కార్చాడని చెప్పి వాక్యం చెప్తుంది కదండి. ప్రతి రాత్రి ప్రతి పగలు కన్నీరు విడుతూ నా పరుపును తేల చేయించుకుంటున్నానన్నాడు. ఎంత దుఃఖమో చూడండి. అయితే ఆ దుఃఖం వల్ల అతని దోషం పాపం దేవుడు కడిగి పవిత్రపరిచి అది తప్పని ఒప్పుకొని పశ్చాత్తాపంతో దుఃఖిస్తున్నాడు గనక అది అతనికి లాభకరమే. ఆ దుఃఖపడడం మేలే అవుతుంది. ఓకే. మరి ఒకటి ఏంటి అంటే 119వ కీర్తన 136వ వచనంలో ఏం చెప్పారు? జనులని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోనందుకు నాకు కన్నీరేయలేదు. అంటే నీకోసం నువ్వు ఏడ్చే దుఃఖం అదే పర్పస్ లో అదే ఆలోచనతో నశించిపోతున్నా, దేవుణ్ణి ఎరగకుండా దేవునికి దూరంగా నశించిపోతున్నా వాళ్ళ కొరకు కూడా నువ్వు దుఃఖించడం అది కూడా నీకు మేలేనంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇర్మియా 9:1లో నా జనులలో హతులైన వారి గురించి నా కన్నీళ్ళ ఊటగాను నా కన్నులు నా తల జలమయముగా ఉండును గాక. తన జనులలో ఎవరెవరు హతులయ్యారు. దావీదు ఏమంటాడు? నా జనులే కాదు, అసలు జనులే ధర్మశాస్త్రం అనుసరించినందుకు నేను చాలా వేదన పడుతూ దుఃఖపడ్డాను, కన్నీరు ప్రవాహం వల్లే వచ్చిందన్నారు. ఇర్మియా ఏమంటాడు? నా జనులు, నా ప్రజలైన వారు, యూదులైన వారు, ఇశ్రాయేలులైన వారు మరి దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ దేవునికి దుఃఖం బాధ కలిగిస్తున్న వారి విషయమై నా కన్నులు కన్నీళ్ళ ఊటలుగా నా యొక్క మరి తల జలమయముగా ఉన్నది అని చెప్పాడు. చెప్పి ఇంకా ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్నటువంటి తెలివి కలిగిన స్త్రీలారా రండి రోదన చెయ్యండి అని 17వ వచనంలో చెప్తూ 20వ వచనంలో స్త్రీలారా మీరు అంగలార్పు విద్య మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి, రోదనం చేయ మీరు నేర్చుకోండి. ఎందుకు ఇంతకన్నా రోదనం చేయాలా? అదొక విద్యగా ఎందుకు కష్టపడి నేర్చుకోవాలి? పిల్లలకి ఎందుకు దానిని నేర్పాలి? ఆ ఏడవడానికి తెలివి ఉండాలి. తెలివేంటి? ఎప్పుడు చెప్తాను నేను, ఏదైనా సీరియస్నెస్ ఒక విషయం ఉంటే తెలివి తక్కువలకు బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళకు అర్థం కాదు. సీరియస్ అది అర్థం కాదు వాళ్ళకు, నేను ఎప్పటిలాగే ఉంటుంది. అదే కొంచెం తెలివి ఉన్న వాళ్ళు వెంటనే సైగలే అర్థం చేసుకొని బాధపడతారు, భయపడతారు, దుఃఖపడతారు, ఆందోళన పడతారు, ఏదో ఒక ప్రయత్నం చేయడానికి కృషి చేస్తారు కదా. అట్లాగే
అందుకని తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపుడి, రోదన చేసే స్త్రీలను పిలవనంపండి, అంగలార్పు విద్యను మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి అని చెప్పింది. అందుకే 21వ వచనంలో 9:21 ఇర్మియా గ్రంథములో ఎందుకని దుఃఖపడాలమ్మా, ఏంటి విషయం అని అంటే, మీ వీధుల్లో పసిపిల్లలు లేకుండా పోతున్నారు, మరణం కిటికీలను ఎక్కుతున్నది, అది పసిపిల్లలను కబలించేస్తుంది, యవ్వనులను కబలించేస్తుంది. అందుకే ఈ ఆడవాళ్ళు ఈ ఫోన్స్ వచ్చిన కాంచి చిన్నపిల్లలు పెద్దలని యవనస్తులకు ఏమి తేడా లేకుండా పోతుంది. యవనస్తులు ఎంత బరితెగించి పొరపాట్లు మరి దుష్ట కార్యాలు చేస్తున్నారు మనకందరికి. పిల్లల్లో కూడా ఆ విధమైనటువంటి ఆ యొక్క గుణాలు మనం చూసే చేష్టలు చూసి మనసు నొచ్చుకుంటుంది, మనం బాధపడతాం, దుఃఖపడతాం. మరణం అలా కబలించేస్తుంది. మరణం అంటే ఎవడండి? శత్రువే, దుష్టుడే కదా. ఆ ఏదేనులోకి ప్రవేశించిన ఆ మరణమే ఇంకా మనుషులందరిని వెంటాడుతూనే. అదేంటండి, యేసయ్య శిలువ మరణం పొందే మరణాన్ని జయించాడు కదా అంటే, అవును జయించాడు. ఆయన వైపు ఉంటే, ఆయన పక్షం అయితే మనకి ఇంకా భయం ఉండదు. ఓకే, మనము వెళ్తా ఉంటాం, దారిలో నడుచుకుంటూ వాకింగ్కి వెళ్తా ఉంటాం, మనతో మన ఇంట్లో ఉన్న బుజ్జుకొక్కగాడు మన వెనకాల వస్తూ ఉంటాడు. కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా బలిష్టమైన వీధి కుక్కలు పెద్దగా అరుచుకుంటూ ఆ బుజ్జుకొక్క మీదకు 2 అడుగులు ముందుకేసి వెళ్దామంటే వాడికి ఆ కుక్కల అరుపులైన పడగానే అవి పరిగెత్తుకు రావడం చూడగానే పరిగెత్తుకు యజమాని పక్కన నిలబడిపోవాలి. ఓకే, అప్పుడు ఆ కుక్కలు రావు, వీడికి ఆ ధైర్యం. అందుకే యజమాని పక్షం నిలబడి. నువ్వు క్రీస్తుతో ఉంటే మరణం నిన్నేం చేయదు, నువ్వు క్రీస్తు అందు మరి జీవిస్తే నీకు మరణం ఏం చేయదు. కానీ నువ్వు కానీ క్రీస్తు మరణం జయించేసాడు, అది నాకు కూడా వచ్చేస్తుంది అంటే రాదు, అది రాదు. క్రీస్తుకు వేరుగా ఉన్న వాళ్ళకి రాదు. అది వాళ్ళను వెంటాడుతూనే ఉంటది, కబలిస్తూనే ఉంటది మరణం. ఎవరు క్రీస్తులో ఉన్నారో, క్రీస్తుతో ఉన్నారో తప్పకుండా వాళ్లకు ధైర్యం ఉంటుంది, వాళ్ళు దాన్ని జయించగలుగుతారు అని మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మనము నేర్చుకుంటున్న ఈ సత్యం ఏంటంటే, ఇర్మియా దుఃఖపడ్డాడు, అక్కడ ఉన్నటువంటి తెలియగలిగిన స్త్రీలను పిలవనంపమంటుండు. రోదనం చేయడం మీరు నేర్చుకోండమ్మా, మీ పిల్లలకు నేర్పించండి అమ్మా, కాస్త కూస్తో మీకు తెలివి ఉంటే ప్రమాదాన్ని పసికట్టండి, జరగబోయే సంగతులను పసికట్టండి, మారుతున్నటువంటి వాతావరణ ప్రపంచ పద్ధతులు విధానాలు బైబిల్తో సరిపోల్చుకోండి. దగ్గరకు వచ్చేస్తుంది దేవుని రాకడ. ఈ భూమిని విడిచిపెట్టే రోజులు అందరికీ రాబోతున్నాయి. అయితే వాళ్ళు 2 మార్గాల్లో నడవాల్సి ఉంది. వాళ్ళు వేరుగా చేయబడేది 2 గుంపులుగా. ఒకటి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఒకరు జీవమునకు పోవు మార్గంలో నడుచుకున్నవారు, ఒకరు మరణానికి పోయిన మార్గం నడుచుకున్నవారు, ఒకరు నిత్య జీవమునకు వెళుతున్నవారు, ఒకరు నిత్య నాశనానికి వెళుతున్నవారు. కాబట్టి మనము లేచి మేల్కొని జ్ఞానంగా గ్రహించి మనం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొని మనకు బిడ్డలకు ఇంకా అనేకులకు ఆ విషయాలు మనం నేర్పించి ఆ తర్వాత పసిపిల్లలతో సహా యవనులతో సహా మరణం మృంగి వేస్తూ కిటికీలు ఎక్కుతూ లోపలికి వచ్చడానికి ఇంకెంతో టైం లేదు కదా. అందుకని ఈ స్థితిని బట్టి నువ్వు దుఃఖపడాలి, నువ్వు అంగలార్చాలి. అలాంటి దుఃఖం అది దేవుని చిత్తానుసారమైన దుఃఖము, అది రక్షణార్థమైన మారు మనసుని కలగచేస్తుందని వాక్యం చెప్తుంది. అవును, మనము గుడ్ ఫ్రైడే టైంలో నేర్చుకుని ఉంటాం. మరి మీరు నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు. లూకాసు వార్త 23వ అధ్యాయం 27, 28 చదివితే తన ఆ సిలువ మోసుకుంటూ తను వెళ్తున్నాక యేసు ప్రభు వారు వీధుల్లో గుండా వెళ్తూ ఉండగా జన సమూహమైన వెంబడిస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు. చాలా మంది స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఆయన వెంబడిస్తూ ఉంటే ఒక్క క్షణం ఆగి ఆయన వెనక వైపు తిరిగి ఆ వెంబడిస్తున్న స్త్రీలను చూసి, యెరూషలేము స్త్రీలారా నా నిమిత్తమే ఏడవండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తమే ఏడవండి అని సిలువ మీదకి పలికిన 7 మాటలకు ముందుగా ఈ మాటలు ఆయన పలికారు.
సిలువ లాస్ట్ లో చెప్పిన మాటలకు పలికిన పలుకులకు చాలా విలుగుతుంది. ఆ సత్యం మనం ఎరుగుదాము. అందుకని 7 మాటలు మనము గుడ్ ఫ్రైడే రోజున ధ్యానం చేసుకొని అందులోని అర్థాన్ని మనం అర్థం చేసుకొని అది కూడా మనం నేర్చుకొని ఆ ప్రకారంగా బ్రతికి ప్రభువును సంతోషపెట్టే వారంగా మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమని వాళ్ళు చెప్తున్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నారు. దేవునికి స్తోత్రం. మీ నిమిత్తమే ఎందుకు ఏడవాలి మీరు అని అంటే, ఇంకా యేసయ్యకు సమానమైన అనుభవం మనకు రాలే. యేసుతో సమానమైన అనుభవంలోకి ఎదుగు నిమిత్తమే ఆయన తను తాను అప్పగించుకున్నాడు. మహిమ గల సంఘముగా మచ్చ, ముడత, డాగు, కలంకం అట్టిది మరి ఏది లేకుండా మహిమ గల సంఘముగా నిలబెట్టడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఉదక స్నానం చేస్తున్నాడు. ఉదకము అంటే నీరు, స్నానం అంటే బకెట్లే మీద పోసుకోవాలి, బకెట్లే వాటితో శుద్ధి చేసుకోవాలి. అయితే నీరు అనేది వాక్యం అన్నమాట, సాదృశ్యం. అందుకని వాక్యముతో స్నానం చేయమంటున్నారు. అంతగా మీరు వాక్యాన్ని పొందుకోవాలి. అంతగా వాక్యం మీ మీద బకెట్లు పెట్టి కుమ్మరించబడేంత వాక్యం ఇక కావాలి. ఏదో వరుస పాఠంగా 1, 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుకొని ముగించేది భక్తి జీవితం కాదు, క్రైస్తవ జీవితం అంతకన్నా కాదు. కాబట్టి ఈ విధంగా లేరే అని ఒకసారి మీ స్థితి మీకు చూసుకుంటే మీకు అర్థమవుతుండొచ్చు. అర్థమైతే కనుక ఒకవేళ ఫుల్ఫిల్ అయ్యి ఆయనతో సమానమైన అనుభవంలో ఉన్నావు అనుకో, నీకేం బాధలేదు. అయితే లేవనుకో, తప్పకుండా నువ్వేం చేయాలా? నీ నిమిత్తము నీ పిల్లల నిమిత్తము నువ్వు కన్నీటితో అంగలార్చి ప్రార్థన చేయాల్సిన యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తము ఏడుకుడి అన్నారు. ఇర్మియా 9లో కూడా చెప్పింది ఏంటంటే, ఎందుకు దుఃఖపడమంటున్నారండి, ఎందుకు ఏడవమంటున్నారండి, తెలివి కలిగిన స్త్రీని పిలవనండి, అంగలార్పు విద్య మీరు నేర్చుకుని మీ పిల్లలకు నేర్పండి అంటున్నారు. ఎందుకు అంటే 21వ వచనం, మరణము వీధులలో పసిపిల్లలు లేకుండాను యవ్వనూ లేకుండా మరణం మన కిటికీలను ఎక్కుతుంది, కాబట్టి నువ్వు ఆ పని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడేమో అందుకే మీరు ఏడవండి, అంగలార్పు విద్య మీరు నేర్చుకొని మీ పిల్లలకి నేర్పాలి, కాబట్టి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం మీరు దుఃఖపడండి అని చెప్పారు. లోబడనొల్లని పిల్లలకు శ్రమ అంటుంది. చాలా మంది పిల్లలు లోబడట్లేదు, తల్లిదండ్రులకు విధేయులు కావడం లేదు. ఏ ఇంట్లో చూసినా ఎక్కడో బహు తక్కువ లోబడేవాళ్ళు. చాలా మంది ఇంట్లో తల్లిదండ్రులకు ఎదురివ్వరు కానీ మనస్సు అంటారు, మనస్సు దేవునికి ఇవ్వరు. తల్లిదండ్రులు అలాగే అమ్మ అలాగే అమ్మ అంటారు కానీ మనస్సును దేవునికి ఇవ్వరు. తల్లిదండ్రులు ఎందుకు దుఃఖపెడతాం అనుకుంటారు కానీ దేవుని ఎంతైనా దుఃఖపెట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం నువ్వు నీకాడు ఓకే చెప్తున్నాడు కానీ వాడు అక్షరాల దేవుని మాటలు వినట్లేదేమో గమనించు. ఆ అమ్మాయి వినట్లేదేమో చూడు, వాళ్ళ కోసం నువ్వు ఏడవాలి. నా దగ్గర ఏదో బుద్ధిగా ప్రవర్తిస్తుంది కానీ ఆయన నీకు ఇష్టమైనట్టు లేదని నాకు అర్థమవుతుంది స్వామి. కనుక నా బిడ్డ కొరకు నేను ఏడుస్తాను, నా కుమారుని కొరకు నేను ఏడుస్తాను. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మార్గం వారిలో రావాలయ్యా. అయ్యా నువ్వు కృప చూపమని వాళ్ళ కోసం ప్రార్థన. నేను బలి అవ్వడానికి వచ్చాను, అందుకే నేను భూమి మీదకి రావటానికి వచ్చాను, అందుకే నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నాకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉందని ప్రభు చెప్పారు. అందుకని నాకోసం మీరు ఏడవలసిన అవసరం లేదు బిడ్డ. నేను చెప్పానుగా ముందే మీకు 3 రోజుల తర్వాత నేను లేస్తాను. అసలు నేను వచ్చింది ఎందుకంటే మిమ్మల్ని ఎంతో బెదిరిస్తూ కబలించాలని ప్రయత్నిస్తున్న ఆ యొక్క మరణాన్ని, వాడి ముళ్ళును విరవడానికి, విజయం పొందడానికి, ఆ విజయోత్సవంలో మీరు ఉండాలని, అది మీరు కూడా ఆ యొక్క ఆ గుడ్ న్యూస్ మీకు చెప్పి నేను మరలా పరలోకం వెళ్ళి మీకోసం మరలా సిద్ధపడుతున్న మీకోసం రావాలని నేను వచ్చాను భూమి మీద. ఇవన్నీ నాకు ముందే తెలుసు, ఇవన్నీ లేఖనాల ముందే రాసి పెట్టారు. కనుక నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. నేను చేసిన ఈ మంచి కార్యాన్ని స్వీకరించి అంగీకరించి నాలాగా భూమి మీద మీరు బతికితే చాలు. అది ఇంకా మీకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు ఏడవాలి. అది ఇంకా మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు కాబట్టి మీరు దుఃఖపడాలి.
మీ పిల్లలకు అసలే అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళ కోసం, అలాగే రక్షణ లేని నీ వాళ్ళ కోసం నువ్వు దుఃఖపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రభువారు ప్రేమపూర్వకంగా. ఇంకా యెహెజ్కేలు 9లోనైతే నువ్వు పట్టణమంతా తిరిగి చూడమనొక దూతకు ఆజ్ఞాపించు. ఏంటయ్యా అనంటే ఒక సిరాబుడ్డి ముద్ర తీసుకొని నువ్వు పట్టణమంతా తిరిగి చూడు. ఏంటంటే యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యమును మీరు తర్వాత చదువుకోండి 4 నుండి 6 వరకు. యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యములను గుర్తి దుఃఖించుచు మూలుగుచు ప్రలాపించుతున్న వారు ఉన్నారు. ఎవరైనా ఉంటే వారి లలాటముల మీద అంటే ఫోర్ హెడ్ మీద గుర్తు వేయండి అని ఆ దూతకు దేవుడు ఆజ్ఞాపించారు. ఆ దూతలకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు బయలుదేరారంటండి. తర్వాత మీరు ముద్ర వేశాక కనికరమైనను కటాక్షమైన లేకుండా పరిశుద్ధ స్థలములో మొదలుపెట్టి మీరు అందరినీ హతం చేయండి. ఎవరిని ముద్ర ఎవరికి లేదో వాళ్ళ కటాక్షించొద్దు, కరుణ చూపొద్దు, దయ జాలి చూపొద్దు. పిల్లలు పెద్దలు ఎవరున్నా సరే మీరు అందరినీ పరిశుద్ధ స్థలంలో మొదలుపెట్టి నరకడం మొదలు పెట్టండి. అంటే అందరు సంహారంకే గురైపోయారంట. ముద్ర ఒక్కరి మీద కూడా పడలేదంట. అలా ప్రలాపించి ఏడ్చుతున్నవాడు ఎవడంటే ఒక యెహెజ్కేలేనట. 8వ వచనంలో ఉంది, నేను తప్ప మరి ఎవరు మిగలకపోవడం చూసి నేను చాలా దుఃఖపడ్డానంట. నిజంగా ఎవరు లేకుండా ఒకటి సేవకులే ఉంటే ఏం కష్టం. ఎవరి కోసం దేవుడు పంపాడు, ఎవరికి ఉపదేశం చేయమన్నాడు, ఎవరిని సత్యంలో ప్రతిష్ఠించమని చెప్పాడు, ఎవరిని ఆ యొక్క పరలోకం వైపు కన్నులెత్తి చూడమని చెప్పాడు. వాళ్ళే లేకుండా తను ఒక్కడు వెళ్ళాలని ఏ ప్రవక్త కానీ ఏ దైవజనుడు కానీ కోరుకోరు. కాబట్టి మీరు అంగలార్చి దుఃఖపడి ఏడవండి. మీ ఏడ్పు దైవ చిత్తానుసారమైనదై ఉండాలి అని చెప్పుతూ యెరూషలేము కుమార్తెల వైపు దేవుడు తిరిగి ఆ మాటే చెప్పాడు. తర్వాత ఇక్కడ ఇర్మియా ప్రవక్తతో ఆ యొక్క మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరితో కూడా ఆ మాట ప్రవక్త ద్వారా చెప్పించారు. కాబట్టి మరణం కిటికీలను ఎక్కుతుంటే కూడా మీకు ఇంకా అర్థం కాకుండా ఉందే అన్న బాధతప్తమైన హృదయాలతో మరి ప్రకటించాడనమాట. అప్పుడు ప్రవక్త తప్ప ఎవరు మీకు లేదంటే ఎంత దౌర్భాగ్యం. అందుకనే ఇంకా ఆ దుఃఖం మీకు కలగట్లేదా, ఆ వేదన మీకు కలగట్లేదా, ఎవడు ఎటుపోతే నాకెందుకు అనుకుంటున్నావా? అయితే చూడు విను, 4 యాకోబు పత్రిక 9 ఏం చెప్తుందంటే, ఇప్పటికైనా సరే మీ యొక్క నేను చదువుతున్నాను వినండి. యాకోబు పత్రిక 4:9 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి అంటే. సరే, కాబట్టి మరి మనము దుఃఖపడాలి, వ్యాకుల పడవాలి, నవ్వు దుఃఖానికి మార్చుకోవాలి. అలా మార్చుకొని దుఃఖిస్తే గనక అప్పుడు మనం ఏమవుతాము అనంటే మనం ఏమవుతామంటే ఓదార్చబడతాము. మన ఇప్పుడు దుఃఖము నవ్వుగా మార్చబడుతుంది. ప్రభువారు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నానని మీరు దుఃఖముఖులై ఉండకండి. ఎందుకంటే శిశువు పుట్టేటప్పుడే కదా మరి తల్లి దుఃఖపడుతుంది, ఏడుస్తుంది కదా. అయితే ఎప్పుడైతే శిశువు జన్మిస్తాడో సంతోషం కలుగుతుంది వాళ్ళ. అంతవరకే, ఆ శిశువును చూసే వరకే తల్లి దుఃఖం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఉండదు. అలాగే మీరు దేని కొరకు ఏడుస్తారో ఆ ఏడ్పు, ఆ యొక్క ఫలితం మీరు పొందుకుంటారు. ఇంకా అంతవరకే మీ దుఃఖం, ఆ తర్వాత ఇక మీకు దుఃఖము ఉండదు అని దేవుని వాక్యం ద్వారా ప్రభు మనం ధైర్యపరిచారు. అందుకే మీరు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు అని చెప్పాడు. ఇంకా మనకు ఒక శుభవార్త కూడా చెప్పాడు. ఏమని?
మీ కన్నీరు నా దగ్గర బుడ్డిలో ఉంచబడి ఉంది అని. నేను అనుకుంటాను అది ఒక పెద్ద బాటల్లో పెట్టించాడని దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు. యెషయా గ్రంథం 56:8 నేను చదువుతున్నా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకం, అంటే పుస్తకంలో రాశాడు. ఈమెకు ఒక మరి నేను ఒక బుడ్డిలో ఈమె కన్నీరు నేను దాచి ఉంచాను అని చక్కగా మన గురించి అక్కడ రాసి ఆ కన్నీరు బుడ్డిలో ఉంచాడు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, టెస్ట్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ తీశారు, ఆయన దాంట్లో ట్యూబ్లలో వేసేసి ఆ బ్లడ్ ఎవరి పేరు వాళ్ళకి రాస్తారనమాట. ఏం టెస్టో రాస్తారనమాట. అలాగే దేవుడు ఇవన్నీ వాళ్ళకి ఈ వాక్యం దేవుడిచ్చిన జ్ఞానం తప్ప మరొకటి కాదు కదా. ఎవరి కన్నీరు వాళ్ళ కోసం ఒక సపరేట్ ఒక బుడ్డి పెట్టి అందులో దాచిపెట్టాడంట. ఆ కన్నీరు కాదు వృధా పోలేదు. నేలపాలైపోయిందని నువ్వు బాధపడుతున్నావు, అయిపోలేదు. ఏసే పట్టాడు ఆ బుడ్డి. దేవుని మహిమ కలిగిన కాక నాకైతే నా కోసం ఒక దేవుడు ఆ బుడ్డి ఉంది అని నేను గ్యారెంటీ చెప్పగలను. దేవునికి మహిమ కలిగిన కాక. కాబట్టి మన దుఃఖం దైవ చిత్తానుసారమైనదేనా? ముందు మన కోసం అలాగే అనేకుల కోసం కన్నీరు కార్చే ఆ స్వభావం, ఆ అనుభవం మనకుందా? అలా దుఃఖపడమనే కదా ప్రభు చెప్పాడు. అలా దుఃఖపడు వారు ధన్యులని చెప్పాడు. అలా దుఃఖపడుట మేలు అని చెప్పాడు. ఆ దుఃఖము దైవ చిత్తానుసారమైనదై ఉండాలి అని చెప్పాడు. అది నిరీక్షణతో కూడినదై ఉండాలి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలా ఉంటే ఎవరైతే అలాంటి దుఃఖం కలిగి ఉన్నారో వారు ధన్యులు. ఆ యెరూషలేము కుమార్తెలని దేవుడే స్వయంగా ఏడవమని చెప్పాడు. ఎందుకంటే మరణం కబలించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది పసిపిల్లలు లేకుండా, ఎవరూ లేకుండా వీధిలో నాశనం అయిపోతుంది. ఇంకా మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. త్రోవ తప్పించే దుష్టుడు ఎప్పటికప్పుడు పొంచి ఉంటున్నాడు కనుక మీ బిడ్డల కోసం మీరు ఏడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యెరూషలేములో జరుగుతున్న ఏ కృత్యాలు చూసి నాకేం పట్టనట్టున్నా నష్టమే, నేరమే నీకది. అలాగే ఒకవేళ చూసి గమనించి కూడా నువ్వు ఏమాత్రం అయ్యో అని చెప్పి యేసయ్య పాదాల పట్టుకొని ఆయన వైపు చూస్తూ నీరుతో ప్రార్థన చేయలేకపోతే అది కూడా నీకు తప్పే అవుతుంది. దానివల్ల నీకు నష్టం వస్తుంది కదా. అక్కడ చక్కగా రాశాడు, నువ్వు ఒక సిరాబుడ్డు తీసుకుని, ఒక ముద్ర తీసుకుని నువ్వు బయలుదేరు. ఆ యెరూషలేము పట్టణం చుట్టూ తిరిగి చూడు. ఎవరైతే ఆ యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యాల గురించి ప్రలాపించి ఏడుస్తారో వారి నొసట నువ్వు గుర్తెయ్యి అని ప్రభు వారు చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ గుర్తు ఎవరికి లేదో వాళ్ళను సంహరించమన్నాడు. ఇక్కడ నువ్వు గుర్తు పడేలాగా నువ్వు బతికితే నీకన్నా ధన్యులు ఎవరు లేరు. ఎప్పుడైతే ముద్ర వేయడం అయిపోయిందో యెరూషలేములో పట్టణములో సంచారం చేసి చూస్తే ప్రలాపించి అంగలార్చి ఏడ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరి కోసం వ్యర్థమైన దుఃఖం కాదు, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. నశించిపోతున్న ఆత్మల కొరకైన దుఃఖం, తన కొరకై తను ఏడ్చే దుఃఖం. ఏ విషయమై ఇలాంటి దుఃఖం కలిగిన వారందరికీ నొసట ముద్ర వేయమంటే అలా ఏస్తూ పోతే ఎవరి చూస్తూ ఒక్క దొక్కలేదు అలా దూత. అక్కడికి నేను తప్ప మరి ఎవరును శేషింపకుండా చూచి ఇంకా దుఃఖంగా ఏడుస్తున్నాడు ప్రవక్త కదా. కాబట్టి మన దుఃఖం ఎలాంటిది? దైవ చిత్తానుసారమైన దుఃఖమేనా? అయితే తప్పకుండా మనకు రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. ఈ దుఃఖం వలన మనం ఓదార్పు పొందుతాము. ఇక దుఃఖించే పని లేకుండా జరుగుతుంది. అంత మాత్రమే కాక నీ కన్నీళ్ళు ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా దేవుడు దాన్ని బుద్ధిలో దాచిపెట్టి నీకు అక్కడ చూపించి నీకు అవార్డ్స్ రివార్డ్స్ ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గ్రంథములో రాసి పెట్టాడు నీ పేరు నా పేరు. కాబట్టి మేము ఎప్పుడు మా కాంగ్రిగేషన్ అంతా, మా బంధువులు, మేము మా కుటుంబాలు కలుసుకుంటే ఒక పాట పాడతాం. దేవుని సముఖ జీవ కవలిలో నీ పేరున్నదా, నా పేరున్నదా,
నాదా. హల్లెలూయా. ఎందుకు అనంటే ఇలాంటి జాబితా అంతా పాడుతూ అందులో నీ పేరుంది, వాళ్ళ పేరుంది, ఫలాని వారి పేరుంది, ఆ ఫలాని వారి కొరకు ఒక బుక్ రాశాడు దేవుడు, ఫలాని వారి కొరకు ఒక గ్రంథం పెట్టాడు దేవుడు, మరి నీ పేరుందా అన్నాడు. అందుకని దావీదంట, నా సంచారముల్ని వెక్కించావు, నా కన్నీరు నీ బుడ్డులో దాచబడి ఉంది, అది నీ కవిలలో కనబడును కాక. కవిలే అంటే బుక్ నోట్లో రాశాడు. తెలుగు బైబిల్ ఏంటి, ఇంగ్లీష్ బైబిల్ ఏంటి, ఏమని పుస్తకము అని, బుక్ అని, బుక్ అని. దేవునికి హల్లెలూయా. ఆ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. అయితే ఒక్క యెహెజ్కేలుకి ఆ భాగ్యం దక్కిందంట. కన్నీరు కాస్తుంది, ముద్ర వేయబడింది. కాబట్టి నీ యొక్క ప్రార్థన జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితం, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన పొడి పొడి మాటల అంతరంగంలో నుండి అనేక విషయాల కొరకు, పసిపిల్లల కొరకు, యవ్వనుల కొరకు, దేవుని వాక్యమును అంగీకరించకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారికి, యెరూషలేమంటే నామకార్థ క్రైస్తవులు అనగా ప్రభు పేరే పెట్టుకుంటారు కానీ ప్రభు బిడ్డలుగా బ్రతకరు వారు. ఇలా అందరి కొరకు దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి మరి క్రైస్తవ జనాంగం కొరకు, క్రైస్తవుడుగా బ్రతకట్లేదు, క్రైస్తవుల్లో ఐక్యత లేదని ప్రభు 2005 సంవత్సరమే నాతో మాట్లాడారని మీకు కూడా చెప్పాను అనుకుంటా. కాబట్టి ఎప్పుడు ఆయన వెంట లోకం పోతుంది ప్రభా, ఇంకా ఏమిటి క్రైస్తవ శాతం ఇంత తక్కువ ఉంది అని నేను ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుని నా ప్రార్థనలు ఎంతో ప్రార్థిస్తూ ఉన్న సమయంలో జ్ఞాపకం చేయగా అడిగితే దేవుడా మాట చెప్పారు కదా. కాబట్టి మరి మనం క్రైస్తవులుగా బతుకుతున్నాం. మనం బతికితే చాలా సంతోషం. బతకలేని వారి కోసం, అలా లేని వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు తమ్ముడు తాము విమర్శించుకోవట్లే, ఎందుకు వాళ్ళకి ఆ బుర్రకి ఎక్కట్లేదు, ఈ విషయమై మనం అలాగే జనులు చాలా మంది ఇంకా దేవుని వాక్యం దగ్గరికి రావట్లేదు, దేవుని వెలుగును వాళ్ళు అనుభవించట్లేదు, పొందుకోవట్లేదు, వెలుగులో నడవట్లేదు, రక్షింపబడట్లేదు, బ్యాప్టిజం తీసుకోవట్లేదు. ఇలాంటి వారి కొరకు కూడా మనం కన్నీటితో ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వాక్యం. ఈ దుఃఖము కలకాలం ఉండదండి. ఈ దుఃఖము శిశువు పుట్టినంత వరకు తల్లికి దుఃఖం ఉన్నట్లుగా మనకు కూడా అంతే అని చెప్పాడు. అప్పుడు మహానందం కలుగుతుంది, అప్పుడు మనం దుఃఖపడాల్సిన అవసరం ఉండదు అని చెప్పి. కాబట్టి మన దుఃఖం ఎలాంటి దుఃఖం, నిరీక్షణతో కూడిన దుఃఖమైన, దైవ చిత్తానుసారమైన దుఃఖమైన తప్పకుండా అది మనకు రక్షణార్థమైన మారు మనసుని ఇవ్వడమే కాదు, ఆయన గ్రంథములో ఆయన సముఖమందు రాసి పెట్టి ఇచ్చాడు. అవి మనందరికీ భక్తులు ఎదురు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు మొట్టమొదటిగా మనం వేసుకున్న ప్రశ్న ఏంటి అంటే, మరి పరలోకం వెళ్తాము, ఆదరించబడతాం. అక్కడ 66 యెషయా గ్రంథ 13లో ఉంది కదా, వారు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరించదును, వారు యెరూషలేములోనే ఆదరించబడతారు. అవునండి, ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత వేదన ఆయన సన్నిధికి వెళ్ళి మనము ప్రార్థన చేయడం మొదలు పెడతండి, ఆ దుఃఖం అంతా పుష్కాకి అయిపోతుంది. ఏం చెప్పాలి ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము అలాంటి ప్రార్థన మనం నేర్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేములో తప్పకుండా మనం ఆదరించబడతాం. ఇప్పుడు మన బిడ్డ, మన యొక్క యేసయ్య మినిస్ట్రీస్ లోని ఒక బిడ్డ దేవుని సన్నిధికి చేరింది, మహిమలో మంచిగా ఉంటుంది, మంచిదే. కాకపోతే మనతో లేదన్న దుఃఖం మనకుంటుంది కదా. కాబట్టి ఈ ఆదరణ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఆ దుఃఖ నివారణ ఆ కుటుంబానికి ఎక్కడ దొరుకుతుంది, దగ్గర బంధువులకు ఎక్కడ దొరుకుతుంది, స్నేహితుల మన ఒక సంఘ సభ్యులంగా ఉన్న మనకెక్కడ దొరుకుతుందంటే ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది. యెరూషలేములోనే వాళ్ళు ఆదరించబడతారు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఓదార్చినట్లు నేను వారిని ఆదరించి ఓదార్చుతాను అని చెప్పాడు మరి. అయితే మరి ఇంతకు మన ప్రశ్నగానే మిగిలిపోకూడదు. ప్రకటన 7:17 చదువుకుందాం. పరలోకంలో దుఃఖం ఉంటుందా? ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా? ఎందుకని దుఃఖం ఉంటుంది అక్కడ? అది ఉండదని దేవుడేగా చెప్పాడు. ఇలాంటి ఇత్యాది క్వశ్చన్స్ ఎన్నో మనకు వస్తాయి. 17 నేను చదువుతున్నా. ఏలైనగా సింహాసన మందుండు
మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయి. ఏమంటే అక్కడికి వెళ్ళాక ఏంటండి, దేవుడు కన్నుల నుండి కన్నీరు గారుతుంటే తుడిచేస్తాడట. అదెట్లా? అసలు పరలోకంలో కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదని కదా చెప్పింది. మరి ఎందుకు ఇప్పుడు ఇలా రాశారు? ఎందుకని కన్నీరు తుడుస్తున్నాడు దేవుడు? పిల్లలు ఏడుస్తుంటే కళ్ళు తుడిచి ఏడవద్దు ఏడవద్దని మనం ఎలా అంటాం, అలాగా చేస్తున్నాడు దేవుడు. ఎక్కడ ఎందుకని జరుగుతుంది ఇది అంటే, ఇంకా చూడండి 5వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయం 4:5 ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైన యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చున్నాను. పరలోకం వెళ్ళాక కూడా 4వ అధ్యాయంలోనే ఇక మీదట జరుగుబో వారిని వాటన్నిటిని నేను చూపిస్తాను రా అంటే, మరి పరలోకం వెళ్ళిపోయాడు కదండి. బాడీ కిందే ఉంది, తను ఆత్మవశుడై వెళ్ళిపోయాడు. యోహానికి అంత భాగ్యం దక్కింది. మరి ఆ యోహాను కూడా అక్కడ ఏడుస్తున్నాడంట. పరలోకంలో దుఃఖం ఉండదంటారు. ఇదేంటండి, ఎందుకు ఏడుస్తున్నారండి అని అంటే, యోగ్యుడెవడు కనపడలేదు. ఇప్పుడు ఎట్లా జరగబోయే విషయాలు ఎవరు మాకు తెలియజేస్తారు? ఆ యొక్క ముద్రలు విప్పగలిగిన యోగ్యుడు ఎవరు? అయ్యో ఒక్కరు కూడా లేరా అని ఏడుస్తుంటప్పుడు దూత వచ్చి ఏం చేస్తుంది, పెద్దలలో ఒకడు ఏడవకము అని చెప్పి, ఏడవద్దు ఎవరు ఆయన ఎవరు అని అంటే, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ 7 ముద్రలను విప్పడానికి అధికారం పొందాడు, వచ్చాడు. కాబట్టి ఇక మీరు దుఃఖపడదు. హల్లెలూయా. మన దుఃఖం కూడా అది నాట్యంగా మార్చబడి మనం కూడా అక్కడికి వెళ్ళాక ఈ ఏడుస్తాం. మనకెందుకు దుఃఖం అంటే, ఇంకా అంటే మనకంటే క్రైస్తవ జనాంగం, ప్రభుని ఎరిగిన వారు, బ్యాప్టిజం పొందిన వారు కూడా ఏడుస్తే దేవుడు కన్నీళ్ళు చూస్తుండంట. ఎందుకు ఏడుస్తారు వాళ్ళు అని అంటే, ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇంకా మేము చేయాల్సినంత చేయలేకపోయాము. అక్కడ పరిశుద్ధులను చూసి, బహుమానాలు అందుకుంటున్న వారిని చూసి, రివార్డ్స్ మీద రివార్డ్స్ వస్తున్న వాళ్ళని చూసి, అయ్యా బహుమానంగా ఇదిగో నేను ఇన్ని ఆత్మలని కొరకు తీసుకొచ్చానని పట్టి తెచ్చి వాళ్ళను దేవుని దగ్గర కనపరుస్తూ ఉంటే, ఏమీ చేయకుండా వాళ్ళు ఒక్కలే రక్షణ పొంది ఉంటారు. చూసారా? వాళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ పోయినా ఏడుపు తప్పదు. సర్లే ఏం చేస్తావు, మరి నువ్వైతే నువ్వు కాపాడుకున్నావు, పర్వాలేదు, అందుకే ఇక్కడ ఉండగలిగావు అని ఆ ఏడుస్తున్నా. అయ్యో నేనెందుకు సమయాన్ని వ్యర్థం చేశాను, నేనెందుకు ఒక్కరికైనా సువార్త చెప్పలేదు, నేనెందుకు నా వాళ్ళ కోసం నేను కన్నీరు కట్టి ప్రార్థన చేయలేదు, ఏదో మాట్లాడాను, చెప్పాను, ఏదో చేశాను ప్రార్థన. ఇర్మియాలాగా చేయలేదు, హెజ్కేల్లాగా చేయలేదు, ఆ కాలంలో భక్తుల్లా చేయలేదు. ఏంటి నాకు ఇది, ఎందుకు ఇలాగ అయ్యింది అయ్యో అని ఆ రోజున నువ్వు ఏడిస్తే ఇక ఎలాంటి బహుమానాలు నీకు లేవు, ఏదో నువ్వు వచ్చావు ఇక్కడ ఉండు, కానీ ఏడుపు కూడా వద్దులే, ఇక్కడ ఏడుచుది ఉండదు అని ఆ నీళ్లు తుడుస్తాడు. కాబట్టి పరలోకం వెళ్ళాక ఇలాంటి ఏడుపు మనకు దేవుని స్తోత్రాలే లేదు. ఈ కాస్త దుఃఖం కూడా మనకొద్దు. అసలు దుఃఖమే లేని దుఃఖము మరి ఇటువరకు ఎగిరిపోవును నిత్యానందం గారి తరల మీద ఉండును అని యెషయా గ్రంథంలో చెప్పలేదండి. కాబట్టి ఆ దుఃఖం మనకు ఎగిరిపోవాలంటే మనం దుఃఖపడకూడదు. అలాంటి రోజులు మనం చూడాలి. అలాంటి రోజులు పరలోకములు మనం ఆ నిత్యానందాన్ని అనుభవించాలి. మరి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టు. అయ్యో నేను సమయం వేస్ట్ చేశానని కొంతమంది, అసలు ఎవరికి సువార్త చెప్పి ఎవరిని తీసుకురాలేదని కొంతమంది, అయ్యో వీళ్ళలాగా ప్రార్థన చేయలేదని కొంతమంది, అయ్యో నేను పరలోకానికి వచ్చాడు కానీ నాకు ఏ విధమైన బహుమానాలు ఇవ్వని ఎడుతున్నారు కదా. ఆ కన్నీరు కూడా మనకు ఉండకుండానట్లుగా దేవుడు అలాగా చాలా మంది అంటే కొంతమందికి ఆ కన్నీరు చూడవచ్చు. కాబట్టి మన మట్టి దుఃఖము లేకుండానట్లుగా అసలు అవార్డు మీద అవార్డు పొందుకుని సంతోషముతో ప్రభు సన్నిధిలో మనం ఉత్సహించి సంతోషించాలని కనపరిచే వారంగా మనము సంతోషానందములతో ఉందాం. అటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. అసలు దుఃఖమే లేనటువంటి సంతోషముతో యుగ యుగాలు ఆయన ఆనందించగలిగి నిరీక్ష ఒకవేళ ఉంటే నీ భూమి మీద ఉన్నంత కాలం నిరీక్షణతో కూడిన దుఃఖం మాత్రం.
మన వాళ్ళని మనం చూస్తాం, ఆయన రాజ్యం మనం చేస్తాం, అలాంటి శ్రేష్టమైన ఆ విధానం మనకు దొరుకుతుంది అని ఎవరెవరికైతే నిర్ధారణ కలుగుతుందో వాళ్ళు ఒకవేళ ఏడ్చినా అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అవుతుంది, అది రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది, జీవాన్ని కలిగిస్తుంది. అది ఆయన రాజ్యంలో మనం సంతోషించి ఆ గ్రంథములో మన పేరు చూసుకొని మన కన్నీరు బుడ్డిలో చూసుకుని సంతోషంతో ప్రభువును కనపరచదు. ఇంకా కొంతమంది బాష్పబిందులు ఎలాంటి ఎందుకు చూస్తాడు దేవుడు అంటే ఆయన ఇస్తున్న బహుమానాలు ఊహించలేని అనమాట. అప్పుడు సంతోషంతో కూడా కన్నీళ్ళు మనకు వస్తాయి. చాలా మంది అవార్డ్స్ తీసుకునేటప్పుడు నేను అనుకోలేదు, ఈ సివిల్ పాస్ అయిన వాళ్ళు 3వ ర్యాంక్ వచ్చిందంటే వాళ్ళు ఎంత ఉంటుంది, నేను అనుకోలేదు ఇలా వస్తుందని ఆనందంతో కన్నీళ్ళు అనంత బాష్పాలు అవి ఉంటే పర్వాలేదు. కానీ ఏమీ లేని నష్టం పని కాల్చిన పడినటువంటి ఒక్కరికి ఎవరికైనా ఒక కన్నీరు పొట్టు రాస్తని నశించిపోతున్న ఆత్మలు పట్టించుకొని ఆ స్థితి కనుక అక్కడ కనపడితే వాటి విషయమై ఒక్కరైనా ఎడవకుండా నీ బుడ్డి ఖాళీగానే ఉందనుకో, అందరి బుడ్లు అక్కడ ఉండి ఓడితే ఏంటంటే నీ పేరే ఉంది కానీ నీ ఒక్కసారి కూడా ఎడవలేదు, నీ ఒక్కసారి కూడా దుఃఖపడి ఒక్కసారి కూడా వాళ్ళ విషయం చింతలేదు. ఎవడెడిపోతే నాకు నేనైతే దేవుని దగ్గర ఉన్నా, ఆయన రాజ్యంలో ఉంటా, నేను ఆయన రక్షణ పొందే అన్న ధీమాతో బతికే క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి ఈ పూట దేవుడు అంటున్నాడు, నీకోసం నువ్వు ఏడ్చుకునే సంతోషమే, నువ్వు ఇంకా ప్రభు యొక్క సమానమైన అనుభవం ప్రభు రూపంలోకి మారడానికి నువ్వు దేవుని సన్నిధిలో ఏడవడం మంచిది. కానీ నీ వాళ్ళ కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, మరణం కిటికీలు ఎక్కుతుండగా యవ్వనుల నాశనం అయిపోతుండగా చూసి దానికోసం యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యాలకు కన్నీరు కార్చే ఆ అనుభవం మనకు కూడా కావాలి. పొందుకుందాం. ఈ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది, ఈ దుఃఖము ఈ నిట్టూర్పు ఎగిరిపోతుంది, నిత్యానందం మన తలల మీద ఉంటుందని గ్రంథంలో రాయబడి ఉంది. ఒకవేళ ఇలాంటి ఇలా అవార్డ్స్ ఇంకా నేను పొందుకోలేదనే ఒక చిన్న దుఃఖం కన్నీరు ఆనంద బాష్పాలు వస్తాయి చూసారా, అప్పుడు వాటిని తుడుస్తారు. అది ఉంటే పర్వాలే. కానీ అయ్యో ముద్రలు విప్పి సమర్థుడైన వాడు ఒకడు ఉంటే బాగుండు నేర్చాడు యోహాను, ఆ దుఃఖం తుడవబడచ్చు. కానీ ఏమి పొందుకున్నటువంటి బహుమానాలు లేని ఆ బాధ మాత్రం పరలోకము ఉండకుండా మనం ఇక్కడ ఉండగానే మనం అన్ని సిద్ధపడి దేవుని రాజ్యములో ఆయన సన్నిధిలో సంతోషానందములతో మన గురించి బుక్కులో వ్రాయబడ్డమే కాదు, జీవగ్రంథములో మన పేర్లు మన క్రియలు వ్రాయబడ్డమే కాదు, నీతిమంతుల పట్టీలో మన పేర్లు మన చేసినటువంటి క్రియలు వ్రాయబడ్డమే కాదు, ఈ కన్నీరు కూడా ఒక బుడ్డిలో ఉంచి దాని మీద నీ పేరు రాసి పరలోకమందు వేవేల దూతల సముఖంలో తండ్రి సముఖంలో చూపిస్తున్నప్పుడు అది నీకెంతో ఆనందం. అప్పుడు ఏడుస్తావు, నాకెంతో ధన్యత దక్కిందా అని ఆ బాష్పబిందు దేవుడు తెలుస్తా. కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా భూమి మీద ఉండగానే మనం దుఃఖపడి ధన్యులమై, ఒకవేళ అది ఇంకా లేకపోతే మా నవ్వు సంతోషం దుఃఖము చింతకు మార్చుకొని కన్నీటి ఆత్మ కలిగిన వారము ఉచ్చరింప శక్యం కాని మూలికలతో ఆత్మతాన్ని మన పక్షంగా విజ్ఞాపన చేసే అనుభవాన్ని పొందుకొని గంటల తరబడి ప్రభు సన్నిధిలో గడపగలిగే కృప దేవుడు మనకిచ్చున్నట్టు ప్రార్థన. నేను ఒకప్పుడు దినంలో 7 గంటలు ప్రార్థించాను. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్తున్న సమయం సేవ ఇల్లు చూసుకుని చేయగలిగాను. నేను ఇప్పుడు సేవలో బిజీ అయిపోయి టైం తక్కువైంది. అందుకోసం కూడా నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. అట్లా వద్దు అనిపిస్తా ఉంటుంది. ఇట్లా సమయం అంతా ఎక్కువ సన్నిధిలో గడిపే అవకాశాల కోసం నేను అది కావాలి, అది ఉండాలి. ఉంటే ఉన్న సమయాన్ని మాత్రం వ్యర్థం చేయకుండా ప్రభు కోసం మనం గడిపే బాలంగా మనం అందరం ఉండాలి. మనందరికీ దేవుడు అనుగ్రహించుకుంటున్నాడు. మన కన్నీరు నాట్యంగా మార్చబడే రోజు కొరకు, మన దుఃఖము చింత నిట్టూర్పు ఎగిరిపోయే రోజు కొరకు ఎదురు చూద్దాం. కార్చిన కన్నీరు కూడా దైవ చిత్తానుసారమైనదై బుద్ధిలో ఉంచబడి ఆ కవిలలో కనపడే అట్టి యోగ్యమైనది మనకు
దొరుకున్నట్లుగా పొద్దుకున్నట్లుగా మనమందరం సిద్ధపడి ప్రార్థన చేసుకుందాం. దేవుడటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా.